ట్రంప్ గెలుపు, విద్యార్థుల్లో దడ. పై చదువుల కోసం అమెరికా వెళ్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక నుంచి H1B వీసాలు మరింత కఠినతరం కానున్నాయా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ రాకతో పూర్వంలో అమెరికా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం మారగానే మన దేశంలోని ఆశావహ విద్యార్థుల్లో దడ ప్రారంభమైంది. ఉన్నత చదువుల కోసం క్యూ కట్టే అమెరికాలో ట్రంప్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ట్రంప్ రాకతో పూర్వంలా అమెరికా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయా? విదేశీ చదువులపై ఆయన రాక ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలు మన విద్యార్థులను వేధించడం ప్రారంభించాయి. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు డోకా ఉండకపోవచ్చు, కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారిపై ఆశలపై నీళ్లు చల్లినట్లే. ట్రంప్ మొదటి నుంచి ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారిపై కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాడే అక్రమ వలసలను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉంటారని, ఇది కొంత అనుకూలమని నిపుణులంటున్నారు. లే ఆఫ్ల భయం, ఆర్థిక మాంద్యం, పైగా అనేక ఆంక్షలు, ఉద్యోగాల లేమి పీడిస్తున్న మన విద్యార్థులు US పైనే ఆశలు పెట్టుకుంటున్నారు. విదేశీ చదువుల కోసం అత్యధికులు అమెరికానే ఎంచుకుంటున్నారు. అమెరికా వీసాలు పొందుతున్న ప్రతి 4 విదేశీ విద్యార్థుల్లో ఒక్కరు భారతీయ విద్యార్థే ఉండటం విశేషం. మన దేశంలోని 69% విద్యార్థులు తమ అంతర్జాతీయ చదువులకు అమెరికానే అత్యుత్తమ గమ్యస్థానంగా భావిస్తున్నారు. 2023లో 1.40 లక్షల వీసాలను ఒక్క మన భారతీయ విద్యార్థులే పొందారు. అమెరికాలో ఉంటున్న వారిలో 18% భారతీయులేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో తెలంగాణ నుంచి 15,000 మంది ఉంటారని అంచనా. దేశంలోని ముఖ్య నగరాలన్నింటితో పోల్చితే హైదరాబాద్ నుంచే అత్యధిక విద్యార్థులు అమెరికా చదువులపై ఉత్సుకత చూపుతున్నారు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్ కు మన దగ్గరతో పోల్చితే అమెరికాలో వేతనాలు ఎక్కువ, డాలర్ ప్రభావం కూడా అధికం. దీంతో మన వాళ్ళు అమెరికానే తమ మొదటి చాయిస్ గా ఎంచుకుంటున్నారు. అమెరికాలో 4,500కు పైగా యూనివర్సిటీలు, 8,000కు పైగా కాలేజీలున్నాయి. చాలా కాలంగా అక్కడ మొత్తం సీట్లు నిండటం లేదు. మన వాళ్ళు చేరితేనే వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు డోకా ఉండదని నిపుణులు అంటున్నారు. ట్రంప్ 2.0లో 3 ప్రధానమైన అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. విద్యార్థి వీసాలకు, చదువులకు డోకా ఉండకపోవచ్చు. అయితే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్ కు డిమాండ్ మరింత పెరగనుంది. H1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఇమ్మిగ్రేషన్ దృక్కోణంలో ప్రస్తుతం ఉన్న కోటా పద్ధతిని రద్దు చేసి పాయింట్ బేస్డ్ సిస్టమ్ ను తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.